దీపాలు వెలిగించండి. అగరబత్తులుగా వెలిగించి పెట్టండి అమ్మ. ఇట్లా అగరబత్తులుగా వెలిగిస్తారు కాబట్టి అవే తిప్పండి. టీవీలో చెప్పారు స్వామి అంతా నిజమే కదా. అగరబత్తులు కూడా వెలిగించాలంట దీపాలు. అగరబత్తులు ఏదంతా వెలిగిస్తామన్నా అగ్గి పెట్టదనే కదా. బుద్ధేకేదానవేదోముఖం నవసింహవాదశోగక్షమక్షమావహ జీవనం జరసోదిశా మానోనికం శ్రీఘాతవేదశో రామస్వంతుడు సంతగతో బుద్ధేకేదానవేదోముఖం నవసింహవాదశోగక్షమక్షమావహ జీవనం జరసోదిశా మానోనికం శ్రీఘాతవేదశో రామస్వంతుడు సంతగతో అభిప్రద ఆగ్నేయమాపరిప దీపారాధన ఆఘనాట్టం దేవానాట్టం దరక్షితాం హృదయ గండారమంత్రం దేవతాహ్వానరాంజనం. అమ్మ ఆచమన్యానికి నీళ్లు కొన్ని కలశంలో తుమ్ముతో నీళ్లు రెడీగా పెట్టుకోండి అమ్మా. ముందుగా కొద్దిగా జలం తీసుకొని నెచ్చిన ప్రోత్సాహం చేసుకోండి అమ్మా. అపవిత్ర పవిత్రవా సర్వాభ్యాంతరస్వాభ్యాంతరస్తుతి. ఆచమనానికి రెడీ కదమ్మా అంతా. ఇంకా గ్లాస్లో నీళ్లు పెట్టుకోండి. ఆచమనం చేయండి. కేశవా ఇంకా దీపాలు వెలిగిస్తూ ఉన్నారా? పైన వస్తాను పైన వస్తాను. మూడవసారి నాలుగవసారి గోవిందాయ నమః. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, వృషేకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంగరేశనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అవోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మా నక్షత్రం తీసుకొని వాసన చూసి ఎన్నికేసేయడమ్మా. ఉత్తిష్టంతో భూతపిశాచాః పృథ్వీ కృతా లోకాదేవేత్యం విశ్వనాథృత పంచధారయమాం దేవి పవిత్రం పురుషాసనం అనంతాసన యోగాసన కమలాసన మధ్యే పురుషకాసనాయ నమః. అంగుళ్యాగ్రే ఒకసారి ముందుకు చేయబెట్టి శ్వాస విడిచి వదిలేయండి. అంగుళ్యాగ్రాగ్రే సంపీఠ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం పరికల్పితం. అలా చేతి ఉంచుకోండమ్మా. ఉద్దరితో నీళ్ళు వేసుకొని చేతి ఉంచుకోండి. పునః అక్షతాం గృహీత్వా మరలా అక్షత తీసుకొని రవ చేతిలో వేసుకొని కుడికి మూసి కుడి తొడ మీద పెట్టుకోండమ్మా. శుభాభ్యాం శుభనే ముహూర్తే అద్యబ్రహ్మణః తృతీయ ప్రాప్తే క్షీరవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్భీటే భారతవర్షే భారతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య నైరుతిప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే శ్రీ సమర్థ సద్గురు సాయినాథ దేవాలయే సన్నిధౌ అస్మిన్నర్తమానే వ్యావహారిక సంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే చెప్పండి. క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే బహుళపక్షే ద్వాదశి తిథౌ వాసరః వాసరస్థు భృగువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రనామాలు మనసులో స్మరణ చేసుకోండమ్మా. గోత్రోద్భవస్య భర్తా సహ యజమాని పేరు మనసులో అనుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ పేరు. కుమారస్య కుమార్యాః పిల్లల పేర్లు పుత్రికా పేర్లు. సర్వేషాం సహ కుటుంబానాం చెప్పండి. క్షేమ
स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम प्रतिबंध रहित आत्म प्रबोध सिद्ध्यर्थम श्री गुरुपाद सिद्ध्यर्थम अस्माकं भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थम निष्काम कर्मयोग सिद्ध्यर्थम निखिल प्रजानां अंतःकरण सिद्ध्यर्थम विश्वकल्याणार्थम अस्य भगवतो देवदेवस्य देवता सार्वभौमस्य अगणित अनेक दिव्य अवतारस्य आदि मध्यांत रहितस्य सकिल सकल भुवन संरक्षण विचक्षण सृष्टि स्थिति संहारक तिरोधान अनुग्रह कारकस्य मम गृहे अलक्ष्मी निर्गमन सिद्ध्यर्थम महालक्ष्मी अष्टलक्ष्मी निवास योग्यता सिद्ध्यर्थम श्री लक्ष्मी सहित कुबेर व्रत पूजा अंगत्वेन श्री लक्ष्मी कुबेर स्वामिनः संपूर्ण करुणाकटाक्ष वीक्षण अनुग्रह सिद्ध्यर्थम मम गृहे धन कनक वस्तु वाहन सर्व अलंकारादि योग्यता सिद्ध्यर्थम महागणपति सहित लक्ष्मी कुबेर पूजाख्यम अभिषेकाख्यम पंचामृत अभिषेकाख्यम श्रीसूक्त विधानेन अर्चनाख्यम कर्म करिष्यमानः आवाहित देवी देवता पूजाख्यम तदनंतर दीपदानाख्यम अन्योन्य ब्राह्मण मुखेन कारयिष्यामि नमः। ఇట్లా పూజ అయిన తర్వాత దీపదానాలు చేస్తారు కాబట్టి ఒకసారి ఆ దానం కూడా చెప్తూ ఉన్నాం. అటువంటి దానాలను కూడా చేస్తూ ఈ యొక్క లక్ష్మీ కుబేర వ్రత పూజా కార్యక్రమాన్ని ఈ రోజున మనం ఈ దేవాలయంలో సాయంకాలం పూట ప్రదోష కాలంలో లక్ష్మీవారం అంటే అమ్మవారికి ఇష్టమైన వారం, అది కూడా లలితా సహస్రనామం పెట్టి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు అన్నీ కూడా భగవంతుడు సమకూరించాలి. అలాగే ఎంతో ధన కనక వస్తు వాహనాది ఏదైతే మనం కోరుకుంటున్నామో అవన్నీ కూడా అమ్మ ఇస్తుంది. అమ్మకు తెలుసు మనకేం కావాలో కాబట్టి అటువంటి అమ్మకు మరలా ఒక్కసారి జ్ఞాపకం చేయండి. ఒక్కసారి తల్లి మాకు ఇవి కావాలి, ఇవన్నీ కూడా మాకు సౌకర్యాలు కావాలి, ఇంకా కనక బంగారు ధన సమృద్ధ్యర్థం అంటే మా వల్ల 10 మందికి ఆ ధనము కనకము అన్ని కూడా ఉపయోగపడాలి. ఆ రీతిగా మాకు ఇస్తే మేమందరికీ ఉపయోగకరంగా వాడుకుంటాం తల్లి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకొని అక్షతలు నీకు వదిలిపెట్టండి అమ్మా. కుడి చేతిలో వేసుకోండి. ఇది సంకల్ప్య అక్షతోదకం సృజే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రీ చ
కృష్ణవేణీ చ గౌతమి భాగీరథి ప్రవిఖ్యాత పంచగంగా ప్రకీర్తితా. అంటే ఆ తీర్థం అంతా కూడా ఆ గంగలో ఆ నీళ్ళలోకి ఆవాహన అయింది. ఆ గంగలన్నీ కూడా కలశోదకం ఇప్పుడు చేసి అమ్మ ఆ నీళ్లను మనం పూజా ద్రవ్యాల మీద, నీ మీద, దేవుడి మీద అన్నిటి మీద ప్రోక్షణ చేయండి. అక్కడ కలశోదకం పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానంద శ్రీమన్మహాగణాధిపతి పూజనం కరిష్యే. పీఠ పూజాంచ కరిష్యే. ముందుగా పీఠానికి పూజ చేయడమ్మా. పూర్వద్వారే ద్వారేశ్వే నమః. 4 దిక్కులతో ఆ పీఠానికి 4 దిక్కులతో అక్షతలు వేయండి. పూర్వద్వారే ద్వారేశ్వే నమః, దక్షిణద్వారే ద్వారేశ్వే నమః, పశ్చిమద్వారే ద్వారేశ్వే నమః, ఉత్తరద్వారే ద్వారేశ్వే నమః. తన్మధ్యే నవరత్నగత సింహాసనోపరి దేవత. అమ్మ కుర్చీ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే వాళ్ళే పెట్టి ఉంటాం. లక్ష్మీదేవి విగ్రహాలు పెట్టి ఉంటాం. అలాగే దీపం కూడా పెట్టి ఉంటాం. ఆ దీపాల చుట్టూ 4 దీపాలు కూడా పెట్టి ఉంటాం. ఆ పీఠం మీదనే అందరూ పెట్టారు కదమ్మా. ఆ అక్షతలు ఒక్కసారి వేయండమ్మా. మధ్యలో వేయండి. పీఠేస్మిన్ సన్నిధిం కురు. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిధితో భవ, అవకుంఠితో భవ, ఇష్టకామ్యార్థ. చెప్పండి. మమ ఇష్టకామ్యార్థ సిద్ధితో భవ. ఆవాహిత దేవి దేవతాపిత్తే మహాగణపతి పూజనం కరిష్యే. అక్షతలు తీసుకొని గణపతిని ధ్యానం చేసుకోండి అమ్మా. శుక్లాం చెప్పండి. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతహే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాఠాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. మహాగణపతయే నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, సింహాసనం సమర్పయామి. పాదయోపాద్యం. గణపతికమ్మ ఒకసారి నీళ్ళు చూపించి తట్టలోకి వేసుకోండి. పాదయోపాద్యం హస్తయోః అర్ఘ్యం ముఖే ఆచరణీయం సమర్పయామి. అలా 3 సార్లు చేయండి. ఔపచారిక స్నానం అతశుద్ధోదకం తమలపాకుతో కానీ పువ్వుతో కానీ కొద్దిగా గణపతికి నీళ్లు ప్రోక్షణ చేయండి అమ్మా. ఆపోక్షామోద్యేతదాజన మహేరణాయ దక్షదేవస్వరమోరసదస్య భాగయతే ఆపోజర్యతాజనః. మహాగణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అలాగే ఒక చిన్న పువ్వు తీసుకొని పంచామృతం కూడా ఇచ్చే ఉంటారు మీకు కదమ్మా. ఆ పంచామృతంలో ఆ పువ్వు నద్ది ఆ గణపతి దగ్గర ప్రోక్షణ చేయండి. పంచామృత స్నానం సమర్పయామి. అమ్మ లక్ష్మీదేవికి చేస్తున్నావయ్యా, నాకు తెలియదని కోపడతాడు ఆయన. కాబట్టి ఆయన కూడా ఒక్కసారి పంచామృతాభిషేక స్నానం. పంచామృతాభిషేక స్నానానంతరం పునః శుద్ధోదక స్నానం. పంచామృతం ఒకసారి వేసిన తర్వాత అమ్మ మరలా శుద్ధోదకం కలిసి నీళ్లు స్వామివారికి చిలకరించండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాభూషణాన్ని జనోసదగాః పూరాచంద్రావర్తమేనోర్యాః విశ్వాంధజనో దేవ సోమగణపతయే నమః. వస్త్రయుద్ధం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేయం సహజం పురస్కారం వరదమంచ శుభ్రం యజ్ఞోపవేదం బలమస్తు తేజః. అక్షతాన్ సమర్పయామి. గంధం గంధద్వారాంతరాదృఢామిత్యపుష్టాంకరేకం సర్వభూతానాందామయవత్వయేశ్వర్యం. గంధాన్ సమర్పయామి. ఆయనేతే పరాయణే దుర్వారోహత పుష్పనే రాష్ట్రగుండరేఖాన సముద్రస్య గృహాజనే. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండమ్మా గణపతి దగ్గర. పుష్పాణి పుష్పాణపే వృషోపదే పరనీరపదాపద అశ్వాయుధ విరుధ పారవిష్ణవః పుష్పమాలికాం ధారయామి. ఓం సుముఖాయ నమః. గణపతికి పూలతో పూజ చేస్తూ ఉండండమ్మా. గణపతయే నమః అని మనసులో అనుకుంటూ ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, విగతాయ నమః, దుర్గరాజాయ నమః, ధూమకేతవే నమః,
चंद्राय नमः गणाध्यक्षाय नमः वक्रतुण्डाय नमः ऊर्ध्वकरणाय नमः हिरण्याय नमः चंद्रपूर्वजाय नमः साक्षी गणपतये नमः डिंडी गणपतये नमः शक्ति गणपतये नमः सूर्य गणपतये नमः हरिद्रा गणपतये नमः वरसिद्धि विनायक स्वामिने नमः महागणपतये नमः ओम गजाननाय नमः ओम गणाधिकाय नमः गणाजाय नमः विनायकाय नमः देवताय नमः देवकाय नमः सुमुखाय नमः गुरुमुखाय नमः तन्मुखाय नमः कृतिने नमः ज्ञानदीपाय नमः सुखनिधये नमः महागणाधिपतये नमः महामान्याय नमः महाकालाय नमः यरम्बाय नमः लम्बाय नमः अस्मद्ग्रीवाय नमः मंगलस्वरूपाय नमः प्रभवाय नमः रामजय नमः सर्वजय नमः प्रभवाय नमः प्राज्ञाय नमः विघ्नकर्ते नमः विघ्नहन्त्रे नमः विराटपदये नमः श्रीवदये नमः वाक्पदये नमः शृङ्गारे नमः आदृतवत्सलाय नमः सुभप्रियाय नमः श्रीधरगाय नमः शाश्वताय नमः भवाय नमः पुराणपुरुषाय नमः वैष्णवाय नमः मन्त्रपदये नमः ज्ञानेश्वरप्रभाय नमः सर्वाय नमः कौण्याय नमः वरदे नमः नारेश्वराय नमः सर्वभूतप्रदाय नमः सर्वसिद्धये नमः मङ्गलस्ताय नमः पार्वती नन्दाय नमः प्रभवे नमः कुमारवरदे नमः मुख्याभ्याय नमः कुञ्जरासुरवञ्जनाय नमः प्रमोदाय नमः मोदप्रियाय नमः गाजपदे नमः द्रुतपदे नमः गाविदे नमः प्रभुप्रियाय नमः महोदराय नमः उज्ज्वलाय नमः महावीराय नमः मन्त्रिणे नमः विष्णुप्रियाय नमः भक्तजीविताय नमः जितपत्मजाय नमः ऐश्वर्यगानाय नमः जयने नमः अक्षरकिन्ददेविताय नमः एकादशाय नमः गणाधीशाय नमः गम्भीरजाय नमः मन्मत्तवेदाय नमः राजदेव नमः समस्त जगदाधार नामं देवसे नामं सर्वविभागे नामं कविध्या नामं प्रबुद्ध्या नामं प्रग्रामणे नामं रत्ननदीय नामं भवगम्या नामं मंगलवना नामं नक्षत्रा नामं सत्य सर्वणे नामं जीर नामं रसामे महागणपतये नमः धूपमारोपयामि अक्षतां समर्पयामि धूपं వెలిగించిన అగరబత్తిలు గణపతికి ఒకసారి తిప్పండమ్మా లేకపోతే రెండు అగరబత్తులు మరలా వెలిగించి తిప్పండి దశాంగవతి ధూపం वरत्पत्यर्भवे जज्जे नानामनमय सुसंगनो आंतरिक धर्मदेवानां धूपो महागणाधिपतये नमः धूपमाश्रापयामि शशाङ्कं दुःखलोपेतं सुगन्धसमनोहरं कपिलाकृतसंयुक्तं धूपोऽयं प्रतिगच्छता धूपमाश्रापयामि साध्यत्रिवर्तिसंयुक्तं महनीना योजितं मया विहारमङ्गलं देवं त्रैलोक्यं देवरामहं विद्यादेवं प्रयच्छामि देवाय परमात्मने आदिमान्तर्गात् घोरादिव्यदेवमहोर्थे दीपं दर्शयामि धूपदीपानकर्मध्ये आचमनीयं समर्पयामि ఒక్కసారి నీళ్ళు చూపించి తప్పలోకి వేయండమ్మా గణపతికి రెండు టెంకాయలు ఇచ్చి ఉంటారు గణపతికి ఒక టెంకాయ కొట్టండి మహాగణపతయే నమః కొట్టండమ్మా జాగ్రత్తగా నీళ్ళు కింద పడకు రకరకాల దీపాలు ఉంటాయి జాగ్రత్తగా టెంకాయలు కొట్టండమ్మా పక్క వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా టెంకాయలు కొట్టుకోండమ్మా అమృతమస్తు నమసి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః మధ్యే మధ్యే భగవానీయం సమర్పయామి పూలఫల నైవేద్యం సమర్పయామి 5 సార్లు నీళ్లు గురించి దక్కులకు వేయండమ్మా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి రాజమనీయం సమర్పయామి పునరాజమనీయం సమర్పయామి పూర్వీపరసమాయుక్తం నాగవల్లి ధరేయుతం ముఖాసురమాయుక్తం తాంబూలం ప్రతిపుష్యతాం
అంటే ఫోటోలు తీస్తున్నారు. అమ్మా చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమః. చిత్రమాచ్ఛాదయామి. మరలా పూజ చేయండి మా గణపతికి 5 సార్లు అక్షతలు వేయండి. చిత్రమాచ్ఛాదయామి. తామరాభ్యాం వితయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార వేదోపచార పూజా సమర్పయామి. అక్షత నిలబట్టుకొని చెప్పండి. యస్య స్మృత్యా చ నామోక్య తపః పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తం అచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా పూజయ అక్షతం నిల్లు తట్లకు వదిలిపెట్టడమ్మా. అనయా పూజయ భగవాన్ సర్వదేవా. అనయా పూజయ భగవాన్ సర్వదేవాత్మక సర్వం శ్రీ మహాగణపతి శ్రీనాథు. అమ్మా త్వరగా చేసుకున్నామ్మా. వస్తాయి వస్తాయి అందుకే ఒక్కసారి లక్ష్మీదేవుని మనసులో ధ్యానం చేసుకోండమ్మా. ముందుగా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. తర్వాత లక్ష్మీదేవిని ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ రాశీభూత సమస్తదేవ మహితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మండకరాక్షలబ్ధభువనబ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్యకుటుంబేం సరసాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ దయలక్ష్మీ సరస్వతీ లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న భవసర్వదా. వందే లక్ష్మీ పరమశివమయం శుద్ధజాంబునదాం తేజో రూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనక కవచం హేమ పద్మం తదా. ఆభ్యాం శక్తిం సకల జననీం విష్ణువామాంక సంస్థితా. పద్మాసనా ప్రియాం దేవా దేవి పద్మాక్షీం పద్మవాసినీం పద్మాసనా పద్మహస్త పద్మమాలాధరాం శుభాం పూర్ణేందువదనాం దివ్యం రత్నాభరణభూషితాం వరదాభయహస్తాభ్యాం వందే పద్మమహర్నిశో. సర్వశక్తిమయీం దేవి మహాలక్ష్మీం దయానిధిం బ్రహ్మ విష్ణు శివేశాస్మీం పంచకృత్యపరాయణం సర్వప్రపంచ జననీం సర్వసౌభాగ్యదాయినీం మహాలక్ష్మీం పరాశక్తిం భజే మంగళదేవతాన్. అస్మిన్ యంత్రే మా యంత్రం దగ్గర అమ్మవారి దగ్గర యంత్రే ధనాకర్షణ ప్రధాయిని ధనాకర్షణ శ్రీలక్ష్మీ సహిత కుబేరాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. ఆ యంత్రం దగ్గర అమ్మ అలాగే అమ్మవారి దగ్గర ఆ అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఒక్కసారి మీరు అరిచి ఆ విధంగా పెట్టండి అమ్మవారి దగ్గర ఆ యంత్రానికి. అసమేతే పునరస్మాసుహోపణ ప్రాణమిహ నో దేహి భోగో దోపస్యేమాస్వరితమక్షరంతమనమతే వడయాన స్వస్తి. అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానేవ యదా స్థాన ఉపహ్వయతే. చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం ప్రీతి భావేన యంత్రేస్మిన్ బింబేస్మిన్ దీపేస్మిన్ సన్నిధిం కురు. మీకు ఎక్కడ సులువుగా ఉంటే అక్కడ వచ్చి ఆవాహనగా తల్లి దీపం పెట్టాం, విగ్రహం పెట్టుకున్నాం, యంత్రం పెట్టుకున్నాం. ఎక్కడ మీకు సులభంగా ఉంటే అక్కడ వచ్చి ఆవాహన అయి నేను చేసే పూజా కార్యక్రమాలు స్వీకరించు తల్లి
అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకోండమ్మా. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిరుద్ధో భవ. చెప్పండి. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిదో భవ. ఆవాహిత దేవి దేవతాభ్యో నమః. అలాగే పుష్పాలు అక్షతలు జతపట్టుకోండి. రే పూజా సమాప్తేయ తద్గృహత్వం స్థిరం స్థిరం. ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేరాయ నమః. అస్మిన్ యంత్రే కుబేరం ఆవాహయామి. అక్షతలు వేయండమ్మా. ధ్యానం. మళ్ళీ సువర్ణవర్ణపింగళం మనసా భవామ్యహం కుబేరం పుష్పకం గతిం ధనధాన్య సమృద్ధిమే. శ్రీ మహాలక్ష్మీ సహిత ధనాకర్షణ ప్రదయే నమః. శంఖపద్మాది హృదయే కుబేరాయ నమో నమః. ధనధాన్య సమృద్ధిరస్తు. ప్రసాదమయీ స్థిరః నవనది సమవేతం ధనాధాన్య పుష్పకం భృంగాక్షం ధావయే నిత్యం ఏవ వర్ణం మనోహరం. ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేర స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం చేసుకోండి అక్షతలు వేసి. కుబేర ఆవాహనం. ఆగచ్చేహ ధనాధ్యక్ష మహాలక్ష్మి. యావత్ పూజాం సమాప్తయే స్థిరం తద్గృహే స్థితం ఆవాహయేత్వా యంత్రేస్మిన్ సర్వపుణ్యజనేశ్వర. ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేర రాజాయ నమః. అస్మిన్ యంత్రే కలశం నీళ్ళు ప్రోక్షణ చేయండమ్మా కొద్దిగా. ఆవాహయామి. అక్షతాన్ సమర్పయామి. ఆవాహిత దేవతాభ్యో నమః. అంగుష్టాభ్యాం నమః. ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం. తామహావహ జాతవేదో లక్ష్మీర్మణమగామినే యస్యాం హిరణ్యం విద్ధేయం కామస్త్వం పురుషానహం. ఆసనం సమర్పయామి. అశ్వపూర్వామృతమధ్యామస్తినాథప్రబోధిని శ్రీదేవే మమత్వయం శర్మా దేవే జసదాం. ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేరాయ నమః. ఆద్యం సమర్పయామి. తాం సోహస్పదామరణ్య ప్రాకారామాత్రాం జలం దేం నృత్తాం నృత్యం దేం తద్మే స్థితాం తత్వర్ణాం తామి అవక్వయే శ్రియం. ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. చంద్రాం ప్రభాసాం యశసాం జలం దేం శ్రియం లోకే దేవదుఃఖామదానాం తాం తద్మనేవం శరణమహమవత్తే రస్మేర్మేణ స్థితాం త్వాం మృగే. ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఆదిత్యవర్ణేతపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య బలాదవసాదమాయాంతరాయాశ్చ లక్ష్మీః. ధనాకర్షణ శ్రీ మహాలక్ష్మి సహిత కుబేరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ విగ్రహాన్ని విగ్రహాన్ని ఒక కప్పులో పెట్టుకొని పంచామృత అభిషేకం చేయాలి. విగ్రహాన్ని ఒక కప్పులోకి తీసుకోండమ్మా. అమ్మవారి విగ్రహాన్నమ్మా కప్పులో పెట్టుకుని పంచామృత అభిషేకం చేయాలి. ముందుగా శుద్ధోదక స్నానం చేయించండమ్మా. ఆపో ఇష్టామ హిరణ్యవర్ణాశ్రయపాదకా యాసు దాతాకస్య భోజాస్మిత్రః అగ్నియా గర్భం గతిరేవిరోపాస్థాన ఆభశుక్ృత్యోనా భవంతు. యాసాకం రాజావరుణో యాతి మధ్యే సత్యాంతతే అభవస్జనానాం అగచ్చత దుదోయాత్మావనాస్థాన ఆభశుక్ృత్యోనా భవంతు. ఆసాహం దేవాదివ కర్ణంతే దక్షిణ్యా అంతరిక్షే బహుళా భవంతు. యాప్రగవేమే రోగంతు శుక్రాస్థాన ఆభశుక్ృత్యోనా భవంతు. శివేణమాచక్షుదేవస్యదాపస్మగతనవోపాగృహం తత్వజన్మే సర్వాగో అధ్యేయం బృహదేవోమయవచ్చ దళమోజోనిదర్థాః. ఆ నీళ్లు పక్కన పెట్టేసేయండమ్మా. అమ్మవారిని కరిగిన నీళ్లు ఆచమని గ్లాసులో తట్టలోకి వేసేసుకోండి. మలాపకర్షణ స్నానం సమర్పయామి. అత పంచామృతాభిషేక స్నానం. ఆ నీళ్లు పక్కన పెట్టేసి మరలా విగ్రహాన్ని పెట్టుకోండి. ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండండమ్మా అమ్మవారికి. కుబే లక్ష్మీ మహాలక్ష్మీదేవి నమః. ఇది క్షీర స్నానం ప్రకల్పయామి. పునః శుద్ధోదకం ఒకసారి వేసిన తర్వాత మళ్ళా శుద్ధోదకం వేయండి ఒక్కసారి. మళ్ళా చరిత్రమున్నా మరి దరి స్నానం సమర్పయామి. పునః శుద్ధోదక స్నానం సమర్పయామి. మధువాత రదాయ దేవదక్షరం నిసింధవః
మాన్మీహరవసంతోషతే మదనక్రమతోషతే మదమపార్థివగుమ్రజः అడైతి నరునాం పునః శుద్ధోదకస్నానం సుక్రమసిద్ధోదరసిదేవోపస్రుతాత్మనా స్వచ్ఛత్రిణపవిత్రేణావతో సూర్యచరస్సుభిः ఆద్యస్నానం సమర్పయామి పునః శుద్ధోదకస్నానం నీళ్ళు కొద్దిగా వేయండి వ్యాపారాన్ని స్వామిత్మవసి దివ్యాయ జన్మనే స్వాధరింద్రాయ సహవేత్తనామ్నే స్వాధర్మిత్రాయ వరుణాయ వాయభే బృహత్పదగే మధుమాగం అధాభ్యः శిఖరస్నానం ప్రకల్పయామి పునః శుద్ధోదకం శుద్ధోదకం వేయండమ్మ మరలా వ్యాపారం నిర్యాబలాదుత్పాయాచ విస్మనేః బృహత్పదవిషేకాసామృతమకరః ఫలోదకస్నానం సమర్పయామి ఇది పంచామృతస్నానం సమర్పయామి స్నానానంతరం నారికేల తీర్థోదక స్నానం ఇప్పుడు టెంకాయ కొట్టి మరలా కొద్దిగా ఆ కొబ్బరి పాలు అంటే నీళ్లు అమ్మవారికి పోయేటట్టుగా వేయండి మొత్తం అన్ని ఊళ్ళలో వర్షం ప్రధానంగా పడుతుంది మనం పూజ కోసం అమ్మవారి నిదానంగా వర్షం కురిపిస్తాం వాడు కదిరి నుంచి వచ్చినాడట వస్తా వాన పట్టుకొని వచ్చినాడు వర్షం రోజు ఈ గంట పెద్ద వర్షాలు పడినాయమ్మా నారికేళ స్నానానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి మరలా ఒక్కసారి శుద్ధోదకం వేయండమ్మా కలశం నీళ్ళు వేయండి ఓం హిరణ్యవర్ణాం హిరణ్యం సువర్ణగతో ధ్వజాం వేస్తూ ఉండండమ్మా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీర్వణపగామినే యస్యాం హిరణ్యమిహేయంగామశ్వం వరుషానః అశ్వపూర్వామధ్యామస్తనాద ప్రబోధనే హిరణ్ దేవిమపహ్మయే శ్రీనాథవిధతాం నాం సోహాం సదాం రణ్యప్రాగాం మాద్రాం హిరణ్యం భవర్ణాంతామిహారకర్ధమాసేనే మాతరం బద్ధమాన కాలస్య మాతరం శ్రియం మాధవే మాత్రామస్కరణే పుష్యం పింగళాం బద్ధమాలినే హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావహ మాత్రాం వికరణే యస్మిన్ సువర్ణాం హేమమాలినే హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావహ మహావహ జాతవేదో లక్ష్మీర్వణపగామినే యస్యాం హిరణ్యమిందేయం దామస్వం వృషారహం प्रभुदंगावदास्कोस्वान् विद्येयं गोवितारहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीं प्रचोदयात् महालक्ष्मीयै नमः इति पञ्चामृताभिषेकस्नानानन्तरं शुद्धोदकस्नानं समर्पयामि విగ్రహాన్ని అందులోంచి తీసి ఆ పంచామృతం గ్లాస్లోకి వేసేసుకోండమ్మా వేగంగా అంటే త్వరగా విగ్రహం కడిగేసేయండి ముందుగా పసుపు నీళ్ళమ్మా హరిద్రోదక స్నానం మళ్ళీ అమ్మవారికి ఉద్ధరింతో పసుపు నీళ్లు కొద్దిగా పసుపు వేసుకుని ఆ నీళ్లు పసుపుతో ఉంది ఆ నీళ్ళు వేసేయండి కుంకుమోదక స్నానం సమర్పయామి హరిద్రమైన తర్వాత కుంకుమోదక స్నానం ఆయనే పరాయణే దౌర్వారోహంతు పుష్పనే ప్రధాంత పుండరీకాని సమర్పయామి స్నానం మళ్ళీ శుద్ధోదకం గంధోదక స్నానం గంధంతో అమ్మ గంధోదక స్నానం సమర్పయామి తర్వాత పుష్పోదక స్నానం పుష్పాలతో స్నానం స్నానం సమర్పయామి స్నానానంతరం వస్త్రం అమ్మవారి దగ్గర పెట్టుకుని వస్త్రం పెట్టుకుంటామా వస్త్రోదక స్నానం సమర్పయామి తులసి నీళ్ళు ఉంటే కొద్దిగా తులసి పత్రం వెళ్ళ వేయండి అమ్మా స్వామి ఏం లేదు వాన పడుతుంది ఎంత ఇబ్బంది పడుతున్నారని త్వరగా కానీ పడుతున్నాడు అందుకే అంతకోసం ఏం లేదమ్మా నీళ్ళు వస్తాయని అంతకి విగ్రహాలు బయటికి తీసి అమ్మ బాగా శుభ్రంగా నీళ్ళతో కడిగి తులిచి గంధము అలంకారాలు చేసి మనం ఎక్కడి నుంచి తీసామో ఆ విగ్రహాలు అక్కడ పెట్టేసేయండి ఓం శ్రీ మహాలక్ష్మీ మహాద అంగ పూజాంతకరిష్టే హిరణ్యోదక స్నానం బంగారు నీళ్ళతో సువర్ణోదకం అన్ని కూడా చేసుకుంటారు కానీ అమ్మా సువర్ణోదక స్నానం
వరుణుడు కూడా వస్తున్నాడు, ఆయన కూడా జయిస్తాడు. ఒక్క అరగంట అయితే వరుణుడే వస్తాడు. అక్కడ పెట్టుకొని వస్త్రం పెట్టుకోండి, బొట్లు పెట్టేసి. సప్తవర్ణం సింధూరం తిలకం ప్రతిపుష్టిత సత్యధారాయ దేవీత్వం దేహి సౌభాగ్యదాయిని ధరాకృష్ణ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. కుంకుమం సమర్పయామి. ఉపైతుమాంధ్యవసగేతుస్తమనినాథః రాతుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ గట్టిబద్ధం దదాతు మే. కుబేర మహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రైక్వం సమర్పయామి. ఓం క్షుప్తిపాసాంబలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యభోజవసమృద్ధిం చ సర్వాన్ నిర్గతనే గృహాకృష్ణ శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. కుబేర మహాలక్ష్మీదేవ్యై నమః. అక్షత మంగళసూత్రం సమర్పయామి. తదపావాన్ అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. బ్రహ్మణా నిర్మితం దివ్యం సువర్ణవసూత్రపరివృతాం ఉపవీతం గృహ్యరాక్షారాక్షపూరితః జనాకృష్ణ మహాలక్ష్మి సహిత కుబేరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారా మాట్లాడకండమ్మా. గంధద్వారాంధ్రాదృశాం నిత్యపుష్పాం కవీశనే ఈశ్వరేవం సర్వభూతానాం శ్రియం మహాలక్ష్మీదేవ్యై నమః. గంధం సమర్పయామి. ఓ వరుణ కొంచెం నిదానంగా. గంధానంతరం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అమ్మా అక్షతలు వేయండమ్మా. పుష్పం సమర్పయామి. పీతాంబరాయ నమః ఊరు. కపలవాసిన్యై నమః కటిం. పద్మాలయాయ నమః నాభిం. మదనమాత్రే నమః స్తనం. కంబుకంఠే నమః కంఠం. శుభకాయ నమః ముఖం. సునేత్రాయ నమః నేత్రం. నమాయ నమః చరణం. కమలాయ నమః శిరః. మహాలక్ష్మీ నమః. సర్వాంగాని పూజయామి. అత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజాంత కరిష్యే. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం ప్రకృతే నమః. ప్రకృతే నమః. విద్యాయ నమః. సర్వభూతేజప్రదానమః. వృద్ధానమః. వేత్రేనమః. వృద్ధానమః. పద్మానమః. విజయనమః. స్వాహాయనమః. సురాయనమః. సుధానమః. కన్యానమః. కన్మయనమః. లక్ష్మీనమః. నిత్యపుష్పానమః. సుధావయనమః. ఆదిత్యనమః. దేవీనమః. దిత్తనమః. సుధానమః. సుధారణ్యనమః. మాధవనమః. నాథనమః. సురానమః. శ్రీరంగనమః. బ్రహ్మనమః. దేవనమః. అనగానమః. బ్రహ్మనమః. భోజనమః. సుధానమః. నిత్యనమః. లోకజోగనాథ దేవనమః. దివ్యనమః. రఘునాథేనమః. సర్వదేవనమః. సాక్షాత్కారః. భక్తసుందరి నమః. స్వామినమః. స్వామిదేవనమః. స్వామిదేవనమః. రమాయ నమః. దేవీనమః. దండనమః. సుప్రదండామః. దశామః. దేవనమః. దేవనమః. దివ్యనమః. 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 దుర్భుజామః. దివ్యనమః. ఇందిరారామః. దివ్యనమః. మహాలక్ష్మీనమః. శ్రీరామః. శివనమః. శివనమః. సత్యనమః. శ్రీరామః. శ్రీరామః. దారిద్ర్యనాశినమః. శ్రీకృష్ణనమః. సాంగనమః. సుబ్రహ్మణ్యనమః. శ్రీరామః. రాష్ట్రీయనమః. దివ్యనమః. పరామః. రామ శస్త్రీయనమః. వసుంధరనమః. ఉదారణనమః. మరణ్యనమః. దేవమాలిన్యనమః. దాదానిగణనమః. సిద్ధేనమః. దేవసౌమ్యనమః. శుభప్రదానమః. వివేశదానందనమః. శ్రీ మహాలక్ష్మీ మహాగాళి మహాదుర్గా యోగాయ నమః. లక్ష్మీ కుబేరస్వామినే నమః. అష్టోత్తర శతనామార్చన సంకల్ప పూజాం సమర్పయామి. దీపాలకమ్మ. ఈశాన్యాయ నమః. ఈశాన్య దీపే ప్రజాపతయే నమః. ఆ దేవుడి మూలకుండే దీపం మీద అమ్మ అక్షతలు వేయండి దగ్గర. ఈశానాయ నమః. ప్రజాపతిం ఆవాహయామి. నమః. తర్వాత ఆత్మీయ మూలకుండే దీపం మీద అంటే చుట్టూ 4 దీపాలు పెట్టారు కదా, ఆ 4 దీపాలకు ముందు పూజ. స్వయం విష్ణుభ్యో దేవేభ్యో నమః. అగ్నయ దిగ్భాగే. తర్వాత నైవేద్య దిగ్భాగే. నైవేద్య దీపం మీద సూర్యాయ నమః. అమరరాజాయ నమః. మారుదేభ్యో నమః. తర్వాత వాయుల దీపం మీద విశ్వకర్మణయ నమః. మిత్రవరుణాభ్యాం నమః. మధ్యే ఆ మధ్య దీపం దగ్గర గురవే నమః. విష్ణవే నమః. ఆవాహయామి. అథ కుబేర అష్టోత్తర పూజాంచ కరిష్యే. ఓం శ్రీం హ్రీం భగాయ నమః. దీపానికి పూజ చేస్తూ ఉండండి. దీపానికి అష్టోత్తరం. ఓం శ్రీం రాజనామం కనికర్ణికానామం ఏకాంబికానామం అనగానామం సోమానాం అర్ఘబీజానామం కుబేరాజనామం. కుబేరాయ నమః. ధనాయ నమః. శివదేవామం. రాజరాజామం. నగేశ్వర్యామం. ధనలక్ష్మీ ప్రియామం. ధనాభ్యామం. నగర్యాయమామం.
दक्षिण्यां धर्मयते नमः वं भगवते नमः भगवतां दिव्यरक्षणसम्पन्नां विनाशरक्षणां दैलक्ष्मी समाराध्याय नमः दैलक्ष्मीराज नमः दयावमानं धर्मबुद्धे नमः धर्मसम्मतेनां ईश्वरां निर्गुणां परिवारकाय नमः नियन्ते नमः निर्गुणां निष्ठमाय नमः निरुपदां नवनागसमाराध्याय नमः वं नवसंख्यवृत्तकाय नमः नान्यावां चैत्राभिजावां महागुण रामविदावां यज्ञगावां यज्ञस्यावां यज्ञमुनिर्वां यज्ञाष्टगावां राजचन्द्रावां रामाविदावां राधागावां राजभूषणावां चित्र ऋषिगयावां युद्धावां विजयावां कलावां मध्यावां विरात्सलाग्रवां विरूपाक्षप्रियाग्रवां विरागिनेर्वां विश्वलोपकावां सर्वजार्यावां विदानन्दावां सर्वशक्ति समन्वितावां सावधानग्रवां सौम्याग्रवां सर्वभागानिवारकाग्रवां सर्वदेवानां सर्वभाग्रवां सौम्याग्रवां सूर्यकार्यधरन्धराग्रवां सावधानप्रियाग्रवां साक्षात् गुरुः श्रीविराजितावां अश्वगाहन सम्प्रीताग्रवां अखिलाण्डभौतकामाभ्याग्रवां अच्युताग्रवां मृतास्वादनप्रियाग्रवां अलङ्कारवैवागिनीर्वां अहंकारवर्धिनेवावं अभावदेवावं अभावेवावं नवाहारावं नवेदार्वावं ऐश्रवणाग्रवावं गाढचक्रवर्तकावावं सुलक्ष्मीसमक्षकावावं व्यक्ताग्रवावं अमरविग्रहावावं लोकराध्यावावं लोकमन्दिरावावं सुलक्षणावावं सुलभाग्रवावं सुभगावावं शुद्धावावं शङ्कराराधनप्रियाग्रवावं शान्तावावं शुद्धगोदेवावं शाश्वतावावं शुद्धविग्रहावावं सर्वज्ञावावं सर्ववीरवावं सर्वदेवनाथुदावावं शङ्खचक्रधराग्रवावं शिवदेवावं परमजंसेवावं शिववी वेदम्बन्नाग्रवावं शरण्यावां धीरवत्सराग्रवावं मनोकारणेयवावं धान्ताग्रवावं सर्वमोहिदावावं सुरेन्द्रसमवैभवाग्रवावं विश्वविख्यातावावं वीरवयाग्रवावं ज्ञानेवावं ज्ञाना पराजनवावं अनन्तदेवताधीर्याग्रवावं अनन्त सौख्यराजनवावं श्रीं लक्ष्मीकुबेराय नमः नानाविधदिव्यपरिमलपत्रपुष्पाणि समर्पयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः तुलितवामनाय नमः श्रीधराय नमः ऋषिकेशपद्मनाभाय नमः दामोदराय नमः शङ्करकृष्णाय नमः वासुदेवाय नमः वृषुम्नाय नमः धर्मवृहत्तमाय नमः लोकनाय नमः अष्टाय नमः नारायणाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः कुबेराय नमः महालक्ष्म्यै नमः नानाविध दिव्य परिमल पत्र पुष्प अक्षतान् समर्पयामि नमस्करोमि धूपम् अगरबत्तिलम्मा దీపాల దగ్గర మధుముఖములు పెట్టండి అమ్మా ఆవాహిత దేవతాభ్యో నమః ఆ పసుపు కుంకుమలు కూడా అగరబత్తి ఇచ్చిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వాటి మీద వేసినట్టమ్మా ఈశానాయ నమః ప్రజాపతయే నమః శరణే నమః విష్ణుదేవేభ్యో నమః పార్వతుభ్యో నమః వరానాయ నమః సూర్యాయ నమః అష్టభియాయ నమః విశ్వకర్మణే నమః మిత్రవృణాభ్యాం నమః గురవే నమః విష్ణవే నమః ఆవాహిత దేవతాభ్యో నమః నానావిధ దివ్య పరిమళ పుష్ప పుష్ప అక్షతాన్ సమర్పయామి ధూపం సమర్పయామి దీపం आभ्राम पुष्करणे पुष्करं पिङ्गलां बद्धमादने रामरण्मये तस्मै जातवेदो नमः त्रिवत्ति संयुक्तं नगहर्यं त्रैलोक्यतमोहं गृहाणमङ्गलं दीपं तद्वयोगे नमोऽस्तुते तनाकृष्ण श्री महालक्ष्मी कुबेराय नमः दीपं दर्शयामि ఐదు దీపాల దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండమ్మా కుబేరాయ నమః మహాలక్ష్మీదేవి నమః దీపం దర్శయామి ధూప దీపానంతర మధ్య ఆచమనీయం సమర్పయామి మరొకసారి ఆచమనం చూపించండి మీరు చూపించండి అమ్మా నైవేద్యం కొబ్బరి చిప్పలు తాంబూలము ఆ తెచ్చుకున్న ఫలాలు అన్ని కూడా నైవేద్యంగా అమ్మవారికి వినియోగం చేయండి नमस्कार देवस्य देवहे देवरामजो
ऋतं सत्यं तत्थेन परिषञ्चामि ॐ ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः लक्ष्मी कुबेर स्वामिने नमः नारिकेल कदलीफल महानैवेद्यं समर्पयामि 5 సార్లు నీళ్ళు చూపించి కథలు కొలిసేనమ్మ యంత్రరాజ సహిత కుబేర మహాలక్ష్మీదేవ్యే నమః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి अमृताभिदानवशे उत्तराभ्यसनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि पूगीफलसमायुक्तं नागवल्ली दलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं ప్రతికృష్యతాం ఆ తాంబూలాలు అమ్మాయి వాళ్ళకి ఇచ్చే తాంబూల 5 తాంబూలాలు కూడా తగిలి ఒకసారి నమస్కారం చేసుకోండి అమ్మా తాంబూలం ప్రతికృష్యతాం ఆ రవికులకు తెచ్చుకుంటారు కదా వాటిని ఒకసారి తగిలి నమస్కారం చేసుకోండి అమ్మవారికి చూపించండి తాంబూలం ప్రతికృష్యతాం అక్షతలు పౌరాణికులు పండితులు లోకోద్ధారణ చేసే వాళ్ళు ప్రతినిత్యం కంటికి కనిపించే ఆకారాలను ధరించి తిరుగుతూ ఉండేవాళ్ళు నిత్యం పురాణ శ్రవణం చేస్తూ నిర్వహిస్తూ రాబోయే కాలం యొక్క గతి మహాభయంకరంగా అనేక ఉపద్రవాలతో కూడుకుని ఉన్నదని జ్యోతిష్ శాస్త్రం వచ్చి చెబుతున్నది కదా ఏమి చెయ్యాలో ఏమిటో ఆలోచించండి అని మునులంతా కలిసి శౌనక మహర్షి ప్రశ్నించారు అప్పుడు శౌనకాల మహర్షులు అందరూ కూడా నిత్యం యాగాలు నిర్వహించుకొని ప్రస్తుతం విషయాన్ని చర్చించడం కోసం పురాణ ప్రసిద్ధులైన సూత మహర్షిని యథావిధిగా శాస్త్రప్రకంగా ఆహ్వానించారు ఆయనకు అధిక మర్యాదలు చేశారు సభా వేదిక మీద అలంకరింపజేశారు ఆ తర్వాత సూత మహర్షిని ఈ విధంగా ప్రశ్నించారు ఓ సూత మహర్షి మానవ లోకంలో జనులకు కలిగే ఉపద్రవాలను పోగొట్టుకోవడానికి భార్యాభర్తల మధ్య అన్యోన్య అనురాగాలతో సౌభాగ్యవంతమైన సంతానాన్ని పొందడానికి దారిద్ర్యం మొదలైన బాధను నివారించుకోవడానికి దైవానుగ్రహాన్ని పొందడానికి ఏదైనా ఒక వ్రతం ఉంటే సెలవీయండి అని కోరుకున్నారు అప్పుడు సూతమహర్షి పురాణ వాగ్మయవంతుడిని తన దివ్య దృష్టిలో చూసి ఆలోచించి ఓ తపోధనులారా నేను చెప్పే విషయాన్ని ప్రశాంతమైన మనసుతో వినండి మీరంతా ధన్యజీవులై ఉండి ఇతరులను తరింపజేయాలనే ఉద్దేశంతో మీకు ఒకనొక పవిత్రమైన కుబేర వ్రతము అను దాన్ని చెబుతూ ఉన్నాను అని ప్రారంభించాడు కలియుగ ప్రారంభంలో వైశ్యకులంలో పుట్టిన ఒకనొకడు పవిత్రుడై యజ్ఞయాగాదులన్నీ కూడా నెక్కిలు భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాడు అతడికి కలిమేలుములు కావిడి కుండలతో సమానంగా ఉండేటివి ఏ రోజుకి ఎంత ధనం కావాలో అంత ధనాన్ని మాత్రమే అనుకోకుండా పొందుతూ జీవితం జరుగుతూ ఉన్నాడు తనకు కావలసిన ధనం లభించక నానా విధమైన కష్టాలను అనుభవిస్తూ పురాణ గ్రంథాలు చదవడం మొదలు పెట్టాడు అలా చదువుతూ ఉండగా కొన్ని రోజులకు ధనం లభించేసి కుబేరముల విధానాన్ని ధనలక్ష్మి అనుగ్రహ విధానాన్ని చూశాడు తాను చూసిన ఆయా విధానాలను శాస్త్రములందు చెప్పినట్టుగా యథావిధిగా ఆచరించాడు ఇదొక సౌభాగ్యాక పుత్రపౌత్రాధికారి సహితుడై ఐశ్వర్యవంతుడై చివరకు దైవమునందు లీనమైపోయాడు ఆ వైశ్యుని కథను అతడు చేసిన కుబేర వ్రత విధానమును ధనలక్ష్మి అనుగ్రహ విధానమును చెబుతూ ఉన్నాను విను అని అన్నాడు కార్తీక మాసంలో గాని శ్రావణ మాసంలో గాని ఆశ్వీజ మాసంలో గాని లేదా ప్రతి మాసంలో పౌర్ణమి నాడు గాని ప్రతి గురువారం గాని ప్రతి శుక్రవారం నాడు గాని పంచాంగం నందు చెప్పబడిన పవిత్రమైన శుభలగ్నం నందు ఉదయం నందు వ్రతం ప్రారంభించాలి లేదా సాయంత్రాయణ వ్రతాన్ని ప్రారంభించాలి దంపతులు గాని ముత్తైద వలన స్త్రీలతో వ్రతాన్ని ప్రారంభించాలి ఆ వ్రతాన్ని 11 సార్లు చేస్తే చేసిన వారికి మనస్సులో కోరికలు త్వరగా నెరవేరుతాయి ధనలక్ష్మి అనుగ్రహంతో కుబేర రూపమైన ధన ప్రాప్తి కలగడానికి సులభమైన ఉపాయం ఒకటి ఉంది అయితే వెంటనే 3 భాగాలుగా చేసి పట్టుకున్న వ్రత విధానాన్ని పాటించే ముందు రోజున ఉదయాన్నే తలంటు స్నానాలు చేసి ఇంటిని అనేక విధములైన రంగవల్లులతో అలంకరించి పూజామందిరంలో ఒక పీఠన ఆసనంగా ఏర్పాటు చేసుకొని వస్త్రాన్ని ఒక దాన్ని పడతారు ఆ పైన దానిపై బియ్యం పోయాలి వాటిపైన ధనలక్ష్మి సహితమైన కుబేర పటాన్ని పెట్టాలి ఆ బియ్యం పైన ఒక కలశాన్ని పసుపు పూలతో అలంకరించి కొబ్బరికాయ మీద రవికల గుడ్డను ఉంచి కలశాన్ని స్థాపించి పూజించాలి వ్రతం పూర్తయ్యే వరకు ఆవునేతి చేసిన అఖండ దీపారాధన వెలుగుతూ ఉండాలి భోజనం ఒక్క పూట మాత్రమే చేయాలి తాపం మీద మాత్రమే పడుకోవాలి ఇదంతా శుభం సూచించే వ్రత దీక్షగా గ్రహించాలి
వ్రత సామాగ్రి అంతటిని సిద్ధపరచుకున్నాక ముందుగా గణపతిని ఆరాధన చేయాలి. తర్వాత అష్టోత్తర శతనామాలతో ధనలక్ష్మీదేవిని, తర్వాత ఆమెకు ఇష్టమైన నైవేద్యాన్ని వంటకాల నివేదన చేసుకోవాలి. తర్వాత కుబేరుడు కరుణిస్తాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా చేయగలనని పురాణ వచనాలు చెబుతూ ఉన్నాయి. పూర్వము కాంచీపురంలో దేవదత్తుడు, దేవధూరుడు అనే ఇద్దరు వైశ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళలో దేవదత్తుడు మంచి వ్యాపార రహస్యాలు తెలిసినవాడు, సూక్ష్మమైన తెలివి గలవాడు, ధనధర్మపరాయణుడు. చాలా సంతానం ఉన్న కారణంగా దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవాడు. దేవదేవుడు భక్తి అంటే ఏమిటో తెలియనివాడు, కానీ మొండి ధైర్యం గలవాడు. సంతానం, భార్య యొక్క అన్యోన్యత లేనివాడు. ధనం గలవాడే కానీ పిసినారి కణంతో అత్యాశతోనూ జీవితం గడుపుతూ ఉండేవాడు. వాళ్ళిద్దరూ వ్యాపారం కోసం అనేక గ్రామాలు తిరుగుతూ దేవవరం అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వ్యాపారం సరిగా జరగకపోవడంతో అలసిపోయి ఒక దేవాలయం చేరుకొని అక్కడ ఉన్నారు. ఆ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యాది నవగ్రహములతోనూ, ఇంద్రాది 8 మంది దిక్పాలకులతోనూ, ఇంకా ఇతర దేవత పరివారంతోనూ నిండి కలియుగ వైకుంఠమనంగా విరాజిల్లుతోంది. అక్కడ ఈ దేవతను అర్చనలు చేసి ముఖమండప ప్రాంగణంలో ఇద్దరు కూడా భోజనాలు చేసి నిద్రపోయారు. మర్నాడు తెల్లవారుజామునే నిద్రలేచి కాలాకృత్యం తీర్చుకొని కూర్చొని ఉండగా 100 సంవత్సరములు నిండిన వాడిగా సిద్ధంగా ఉన్న భార్యాభర్తల వలె ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ వలె స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. ఆ దంపతులు ఈ వ్యాపారవేత్తలతో, నాయనలారా, మీది ఏ ఊరు, దేనికోసం ఇక్కడికి వచ్చారు? రాత్రి ఇక్కడే నిద్రపోయారు కదా, మీకు సంతృప్తి అనిపించిందా? మీకు ఏమైనా విచిత్రాలు కనిపించినాయా అని అడిగారు. అప్పుడు ఆ వ్యాపారులు ఇద్దరు కూడా ఆ ముసలి దంపతులకు నమస్కరించి, మాది కాంచీపట్టణము, మేము మిక్కిలి దారిద్ర్యంతో అనేక బాధలు పడుతున్నాము. వ్యాపారం కోసమని మేము ఈ పల్లెటూరుకు వచ్చాం. కొంచెం వ్యాపారం చేశాం, కానీ ఫలితం మాత్రం ఏమి కూడా లభించలేదు. అందుకనే దైవ సన్నిధిలో నిద్రిస్తే మంచిదని ఇక్కడే నిద్రపోయాం. ఇప్పుడు వేరొక గ్రామానికి వెళ్ళబోతున్నాము అని నిరాశతో సమాధానం చెప్పారు. ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు, మీరు తొందరపడి ఇక్కడ నుండి వెళ్ళకండి, ఇది చాలా మహిమగల క్షేత్రం. ఇక్కడ ధనలక్ష్మీదేవి కరుణ చేత కుబేరవతం నుండి మీరు ధనం పొందాలనుకుంటే నేను చెప్పినట్టు చేస్తే మీకు త్వరగా ధన ప్రాప్తి కలుగుతుంది అని చేయవలసిన విధానం కూడా చెప్పి ఆ దంపతులిద్దరూ మాయమైపోయారు. అంతా విని చూసిన వ్యాపారవేత్తలిద్దరూ కూడా చాలా ఆశ్చర్యాన్ని పొందారు. ఇక్కడే ఉండి వ్యాపారంతో కూడా పూర్తి చేసుకుని కొంతకాలం దేవాలయంలోనే బస చేస్తూ ఆ వృద్ధ దంపతులు వారికి బోధించిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ ఇద్దరు కూడా వ్రతం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. క్రమంగా ఇంటి దారి పట్టారు. భార్యాబిడ్డలను కలుసుకున్నారు. ఎవరి ఇళ్లలో వారు హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. వారి పూర్వజన్మ సుకృతం చేత, వారు చేసిన ధనలక్ష్మి కుబేర వధం చేత ధనాధిపతియగు కుబేరుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని లభించింది. వారిద్దరికి కలలో ధనలక్ష్మీదేవి, కుబేరుడు వచ్చి ఆశీర్వదించి చెప్పారు, నీ ఆ దీవెన ఫలితంగా మరునాడు ఉదయం నిద్రలేచి రాత్రి వచ్చిన కళ గురించి ఒకరితో ఒకరు చెప్పుకుని ఎవరి దారిన వారు వ్యాపారాల్లో మునిగిపోయారు. క్రమంగా ధనవంతులై కీర్తికితిష్టలు సంపాదించారు. కొంతకాలం తరువాత దేవదూరుడు ఐశ్వర్యవధం చేత, పిసినాగర్ధనం చేత ధనాకర్షణ లక్ష్మీ సహిత కుబేర వ్రతాన్ని మరిచిపోయాడు. వ్రతం చేయకపోవడంతో జ్యేష్ఠాదేవి దేవదూరుని ఇంటికి వచ్చి తాండవం చేసింది, మొదలుపెట్టింది. దాంతో దేవదూరుడు ధనలక్ష్మి కుబేర దేవత వల్ల పొందిన ఐశ్వర్య వ్యాపారంలో నష్టం ద్వారా అంతా పోగొట్టుకున్నాడు. చివరకు భార్యాబిడ్డలకు అన్న బాణాలు లేక, సరిగా పెట్టలేక వస్తువులన్నీ ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ దేవదత్తుడు మాత్రం తనకు లభించిన ఐశ్వర్యమంతా ధనలక్ష్మి కుబేర దేవతల అనుగ్రహం ప్రసాదంగా భావించాడు. పైగా క్రమం తప్పకుండా వ్రతాన్ని ఆచరించేవాడు కనుక అతని ఇంటలో ఆ అష్టలక్ష్మీ దేవతలు ఆశ్రయించి ఉన్నారు. ఒక రోజున దేవదూరుడు తన అహంకారాన్ని చంపుకొని దేవదత్తునింటికి వెళ్ళాడు. ఆ పరిస్థితిని తెలియజెప్పి ఆర్థికపరమైన సహాయం చేయమని అర్థించాడు. అప్పుడు దేవదత్తుడు, దేవదూరా, నీవు ఆ వృద్ధ దంపతులు మనకు ఉపదేశించిన వ్రతాన్ని నియమంగా క్రమం తప్పకుండా ఆచరించకపోవడం వల్లనే నీకు ఈ విధమైన కష్టాలు వచ్చాయి అని జరిగిన విషయం జ్ఞాపకం చేశాడు. కొంత ధనాన్ని ఇచ్చి పంపాడు. దేవదూరుడు ఇంటికి వచ్చి దేవదత్తుడు చెప్పిన విషయాన్ని భార్యాపుత్రులకు చెప్పాడు.
వాళ్ళు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతాన్ని మళ్ళీ శ్రద్ధాభక్తులతో చేసి తాము చేసిన తప్పును క్షమింపమని లక్ష్మీ సహిత కుబేరుణ్ణి వేడుకున్నారు. ఆ తర్వాత వారు ధనలక్ష్మి కటాక్షాన్ని పొంది కొద్ది రోజుల్లోనే వ్యాపారంలో లాభాలు సంపాదించి ధనవంతులైపోయారు. కనుక ఆనాటి నుండి అన్ని ప్రాంతాల వారు ఈ ధనలక్ష్మి కుబేర వ్రతాన్ని చేసి కృతార్థులైపోయారు. ఈ వ్రతాన్ని 11 సార్లు చేస్తే ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, 5 సార్లు చేస్తే సంతానం కలుగుతుంది, 3 సార్లు చేస్తే వివాహం జరుగుతుంది, 16 సార్లు చేస్తే వ్యాపార వృద్ధి జరుగుతుంది, 27 సార్లు చేస్తే శాశ్వతమైన ధన సౌభాగ్యాలు పొందుతారు, 9 సార్లు చేస్తే దారిద్ర్య బాధలకి దూరం అయిపోతారు, ధనవంతులైపోతారు, 20 సార్లు చేస్తే పదవి, ధనం, కీర్తి, సంతానం, దైవానుగ్రహం మొదలైన విశేషమైన సౌఖ్యాలు కూడా పొందగలుగుతారు అని స్కంద పురాణం నందు చెప్పబడి ఉన్నది. యా మానవ భక్తియుక్తేన దీక్షయ ధనలక్ష్మి కుబేర వ్రతం ఆచరంతి తదేవ కరుణాయ శ్రీమన్నారాయణాధ్య వ్యాపార వృత్తిం నవాప్నోతి సదా. ఏ మానవుడు శ్రద్ధాభక్తులతో తగిన శ్రద్ధతో శక్తితో దీక్షతో లక్ష్మీ కుబేర వ్రతాన్ని సమాప్తి చేస్తాడో అతడు ఆయా దేవతల కరుణా కటాక్షాల చేత ఇహపర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపదలను పొంది కీర్తివంతులై విరాజిల్లుతారు. ఇది ముమ్మాటికి నిజము. సర్వే జనా సుఖినో భవంతు. ఇది వ్రత కథ సమాప్తః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన వాగ్యేన మహిమగీత గోబ్రాహ్మణేభ్యః మహానైవేద్యం కుర్యాత్. ఇక్కడ నైవేద్యం పెడుతున్నామమ్మా. మీరు కర్పూరం మంగళహారతి రెడీగా పెట్టుకోండి. మంగళహారతి ఇచ్చిన తర్వాత మాణిక్య ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణే నమోస్తుతే శరణాగతదీనార్తపరిత్రాయ పరాయణే సర్వస్యాస్తి హరే దేవీ నారాయణే నమోస్తుతే సర్వభాగాప్రశమనం త్రైలోక్యజాకులేశ్వరీ ఏవమేవామయా కార్యమస్తద్వైరి వినాశనం. మహామంగళ నీరాజం దర్శయామి నమస్కరోమి. ముందుగా అమ్మవారికి చూపించి అయ్యగారికి స్వామివారికి చూపించిన తర్వాత మీరు తీసుకోండమ్మా. నమస్కరోమి రక్షాం ధారయామి. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద విరారమణ గోవింద గోవింద. మయా పూజయ. ఇక్కడ మహామంగళం జరుగుతుంది. పరోక్షేణ పరోక్షప్రియాయో హి దేవాః ఆత్మన్నాత్మం విద్యావంతయతాం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. నమస్తే గరుడారూఢే గోళాసురభయంకరీ సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీర్నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవీ మహాలక్ష్మీర్నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి బుద్ధి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. ఆభ్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీర్నమోస్తుతే. స్థూలసూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోధరే మహాకామహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. పద్మాసనే స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీర్నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సుతే జగన్మాత మహాలక్ష్మీర్నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకం స్తోత్రం జపతే భక్తిమాన్ నరః
सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककालापते नित्यं महापापविनाशनं विकारं जपते नित्यं गणधान्यसमन्वितः त्रिकालं जपते नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा सुखा आत्मन्नात्मन्नित्यानन्दगता तस्मै चतुर्भगं होत प्रत्यशृणोत् तचतुर्होतो भवतु चतुर्होता हवै नामैनः तं वा एतं चतुर्होतकं सन्तोः चतुर्होतेऽध्याचक्षते परोक्षेण परोक्षप्रियाय हि देवाः आत्मन्नात्मन्नित्यानन्दगता तस्मै पञ्चमगं होत प्रत्यशृणोत् पंचहोतो भवतु पंचहोतो हवैनामैषः तं वा एतं पंचहोतकं सन्तोः पंचहोतेऽध्याचक्षते परोक्षेण परोक्षप्रियाय हि देवाः आत्मन्नात्मन्नित्यानन्दगता तस्मै चतुर्भगं होत प्रत्यशृणोत् चतुर्होतो भवतु चतुर्होतो हवैनामैषः तं वा एतं चतुर्होतकं सन्तोः चतुर्होतेऽध्याचक्षते परोक्षेण परोक्षप्रियाय हि देवाः आत्मन्नात्मन्नित्यानन्दगता तस्मै चतुर्भगं होत प्रत्यशृणोत् चतुर्होतो भवतु चतुर्होतो हवैनामैषः तं वा एवं चतुर्होतकं सन्तोः चतुर्होतेऽध्याचक्षते तदब्रवीत् तं वै मेनेतिष्ठगं होत प्रत्यस्रौति स्वजैनानाख्यातार इति तस्माद्वैनागं चतुर्होतार इत्याचक्षते तस्मात् श्रेतुः पुत्राणागं हृद्यतमः नेदिष्टो हृद्यतमः नेदिष्टो ब्रह्मणो भवति स एवं वेद नरसिंह नमामयं वैश्रवणाय ब्रह्मणे नमकामाय मह्यो कामेश्वरो वैश्रवणाददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः यो वेदां ब्रह्मणो वेद अमृतेनाहुतां कुरु तस्मै ब्रह्मज ब्रह्माज आयुष्यं प्रदां ददुः अष्टलक्ष्मी नमोस्तुते महालक्ष्मीदेवी नमः आनन्दमङ्गलनीराजनं समर्पयामि नमस्करोमि रक्षां धारयामि लक्ष्मी रमण गोविन्द निराजनं निराजनं समर्पयामि नमस्करोमि रक्षां धारयामि नमस्करोमि